వ్యవహరించారు. ఇక దీనికి సంబంధించి గత 30 సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారిపైన అధికారులు కర్కశంగా వ్యవహరించారు. ఫుట్పాత్ ఆక్రమణ పేరిట ఎటువంటి సమాచారం లేకుండా సుమారు 200 కుటుంబాలకు చెందిన వ్యాపారాలను తొలగించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్యలు ఎలా చేపడతారని ప్రభుత్వాధికారులను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మాల్కు కొమ్ము కాసే విధంగా స్థానిక ట్రాఫిక్ సీఐతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు వారికి లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. గతంలో ఒక 30 సంవత్సరాల నుంచి ఒక పూలు అమ్ముకునే వాళ్ళు, ఒక పండ్లు అమ్ముకునే వాళ్ళు, ఒక ఇస్తరాకులు అమ్ముకునే వాళ్ళు, ఒక చిన్న చిన్న కూరగాయలు అమ్ముకున్నటువంటి నిరుపేద బిడ్డలు మీకు కూడా చాలామంది విలేకరులు తెలుసు. ఇవాళ కొత్త గాది ఇక్కడ ఉంది 30 సంవత్సరాలు. వాళ్ళు ఈ రోజున వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఆల్టర్నేట్ వాళ్ళకి సాయం చేయకుండా వాళ్ళని తీసుకొచ్చి నిన్న జేసీ పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయడం అనేది ఇది ఒక బాధాకరం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలి అన్నటువంటి తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప నిరుపేదలను కొట్టగొట్టి ఒక లుల్లు మాల్ కొరకు, ఒక ప్రైవేటు ఒక లుల్లు మాల్ కొరకు కాపాడేదానికి కాదు మనం తెచ్చుకున్న తెలంగాణ. నేను అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, నేను ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కక్ష కట్టి, ఒక మున్సిపాలిటీ అధికారి ఒక కక్ష కట్టి ఈ విధమైనటువంటి నిరుపేదలను రోడ్డు పాలు చేశారు. మీరు చూస్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. మన ఇంటికి వస్తే రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పండి, దీని కింద ఏమైనా ట్రాఫిక్ వస్తుందా చెప్పండి. మీరు హైటెన్షన్ కింద ఉన్న 3 ఫీట్ల గల్లీలే వీళ్ళకు ట్రాఫిక్ జామ్ అవుతుందా? వీళ్ళకి చేతగానే వాళ్ళ తలనున్నా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్తున్నా ఇక్కడ ఇబ్బంది జరిగిందా? వాళ్ళ వల్ల ఉద్యోగులు వచ్చి సాయంత్రం అమ్ముకున్న వాళ్ళను నిరుపేదలను మోసం చేసి ఇలా ఈ రకమైన చేశారు. నేను ఆఫీసర్కు నేను కూడా కన్సర్ట్ పోలీస్ అధికారి మీద ఖచ్చితంగా స్లీపింగ్ నేను కంప్లైంట్ చేస్తా. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు దీంట్లో పాత్ర వహిస్తారో వాళ్ళ మీద కూడా స్టేషన్ కమిషన్ కంప్లైంట్ చేస్తా. ఒకవేళ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇంట్లోనే ఇప్పించేది దాకి నేను కృషి చేస్తా. సార్, మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాము. మార్కెట్ కట్టక ముందు నుంచి ఇక్కడ ఉన్నాము. రోజు 200, 300 మాకు భర్తలు లేరు, పిల్లలు సంపాదించే వాళ్ళు లేరు, ఎవరు లేరు. 30 ఏళ్ళ నుంచి 100, 200 తీసి పడేసినా కానీ మేము ఇక్కడ బతుకుతున్నాము. ఎన్నో 100, 200 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం. మేము డైలీ ఫైనాన్స్ కట్టుకొని డైలీ బియ్యం డైలీ తెచ్చుకొని తినాలి. మేము సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీసి పడేసి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ పెట్టొద్దు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, కమిషనర్ ఆర్డర్ ఇచ్చిండు. మాకు మొత్తం 100 కుటుంబాలన్నీ మాకు రోడ్డు మీద పడేసారు. ఇక్కడ అన్ని కట్టుకొని కూర్చున్నాం మేము. మొత్తం సామాన్లు అన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుపోయారు. ఒక్క సామాన్ కూడా లేదు మాకు, మొత్తం వేసుకోరు. ఒకవేళ పెడితే ఫోటో తీసి 30,000 పెనాల్టీ కలుతాం. ఫోటో తీసి కమిషనర్కి పంపించి 30,000 పెనాల్టీలు మేము వేస్తాం. అట్లయితే పెట్టురు, లేకుంటే లేదు. మొత్తానికి మీరు పెట్టొద్దు, మొత్తానికి ఇక్కడ పెట్టొద్దు అని అక్కడ పెట్టనిస్తలేరు సార్. సామాన్లు అన్నీ వేసుకుపోయారు, అన్నీ పలగొట్టేసారు. మాకు తిననీకే తిండికి కూడా లేదు సార్. మొగోళ్ళు కూడా లేరు మాకు. మా భర్తలు చచ్చిపోయి 11 సంవత్సరాలు అయింది. ఇంటికి కిరాయి కట్టుకోవాలి, రోజు తెచ్చుకోవాలి, రెంట్ కట్టుకోవాలి. తెచ్చిన రోజు మాకు తిండి లేకుంటే లేదు సార్. పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా, ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా ధర్నాలు చేస్తారు. ఎవరికి చెప్పుకుంటారో మీరు చెప్పుకోరు. మాకెవ్వరు